టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కుతుబుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర నాగపూర్ నుండి హైదరాబాద్కు వచ్చే ప్రైవేట్ బస్సుల ద్వారా గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సుచిత్ర కోంపల్లి ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. సిఐ బాలరాజ్ నేతృత్వంలో సుమారు 20 బస్సులను ఆపి సోదాలు చేపట్టారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వాహనాలను పరిశీలించారు. గంజాయి స్మగ్లింగ్పై నిఘా మరింత కఠినం చేస్తామని అధికారులు తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి పత్తి ధరలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 19,200, కొత్త మిర్చి ధర 19,425గా నమోదయ్యాయి. పత్తి క్వింటా ధర 7,700 పలికింది. గత శుక్రవారంతో పోలిస్తే ఏసీ మిర్చి ధర ₹100 తగ్గగా కొత్త మిర్చి ధర ₹125, పత్తి ధర పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. తిర్యాని మండలంలో హనుమాన్ మండల అర్ధమండల దీక్ష చేపట్టిన సుమారు 70 మంది భక్తులు నేడు ఉదయం కొండగట్టుకు పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర రోంపల్లి, గుండాల, దండేపల్లి, ధర్మపురి, జగిత్యాల మార్గాల మీదుగా కొనసాగి రేపు సాయంత్రం కొండగట్టు చేరుకుని స్వామివారికి మొక్కులు చెల్లించనున్నట్లు భక్తులు తెలిపారు. బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు షాక్ ఇచ్చింది. ప్రతి ఏడాది 5% మేరకు ఫీజులు పెంచాల్సి ఉండగా ఈ ఏడాది మాత్రం ఏకాఏకిన 20% మేర స్కూల్ ఫీజులు పెంచడం పట్ల స్కూల్ ముందు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. అధిక భారంలోకి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎదుట తల్లిదండ్రులు నిరసన కార్యక్రమం చేపట్టారు. యాజమాన్యం మొండి వైఖరిని విడనాడి న్యాయం చేయాలని వారు కోరారు. వెల్దుర్తి పీహెచ్సీలో ఏఎన్ఎం రజని ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. పని ఒత్తిడి, వైద్యుల మానసిక వేధింపుల వల్లే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. విధుల్లో అధిక ఒత్తిడి, తరచూ మందలింపుల కారణంగా ఆమె మానసికంగా కుంగిపోయినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు 2 వైద్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. మంత్రుల నియోజకవర్గంలో మాత్రమే బిల్లులు వస్తున్నాయని, ప్రభుత్వం అంటే మంత్రులు మాత్రమే కాదని అన్నారు. నిధుల కోసం మంత్రులు సీఎం చుట్టూ తిరగాలా అని ఆయన ప్రశ్నించారు. సీఎం తన సొంత నియోజకవర్గం కొడంగల్లో అభివృద్ధి చేసుకున్నట్లు మునుగోడులో చేసుకోవాలని ఉండదా అని నిలదీశారు. ప్రజలకు న్యాయం చేయకపోతే నేను ఈ పదవిలో ఉండడానికి అనర్హుడిని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, కడియం శ్రీహరిని ఏ పార్టీ అని మాత్రమే ప్రశ్నించారని తెలిపారు. ఇతర సభ్యులను కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగిన సందర్భాలు ఉన్నప్పటికీ కేవలం కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆమె విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ షాపులు నిరవధికంగా మూసివేస్తున్నట్లు బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర్లు తెలిపారు. చికెన్ ధరలు పెరగడం, కంపెనీ డీలర్లు మార్జిన్ తగ్గించడంతో నిర్వహణ భారం పెరిగి నష్టాలు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు షాపులు తెరవబోమని ఆయన పిలుపునిచ్చారు. బెల్లంపల్లిలోని కాంట చౌరస్తా వద్ద అమ్మఒడి ఎన్డీఓ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో నిరుపేదలు, బాటసారులు, చిరు వ్యాపారులు, యాచకులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ బ్రాంచ్ మేనేజర్ మధుకర్, సభ్యులు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామాల్లో కోతులు, కుక్కల బెడద తీవ్రమైంది. ఇళ్లలోకి చొరబడి వాటిని తరవడానికి వెళ్లిన వారిపై దాడులకు పాల్పడుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో నివారణ హామీలు ఇచ్చిన నాయకులు వాటిని మర్చిపోయారు. కొన్ని గ్రామాల్లో కొండంగలను తిప్పడం, చింపాంజీ, ఎలుగు వంటి వేషాలు ధరించి కోతులను తరవడం వంటి వింత పద్ధతులు అవలంబిస్తున్నా అధిక శాతం గ్రామాల్లో నివారణ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.